ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెడతానంటూ హామీ ఇచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. అమరావతి ఉద్యమం విలువైన పాఠమని వెల్లడించిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఇష్టపడి పనిని కష్టపడి చేస్తే నష్టపోయేది లేదని వెల్లడి. కృత్తివెన్నులో ఘోర రోడ్డు ప్రమాదం, 6 దుర్మరణం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థలను దారిన పెడతానని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సచివాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలిపిన సీఎం కొద్దిసేపు వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 1995లో మొదటిసారి సీఎం అయ్యాను. నాడు నాతో పనిచేసిన వారిలో కొందరు నేను ఇక్కడ ఉండి ఉంటారు. 4వసారి ఇప్పుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్నాను. రాష్ట్రంలో నేను చూసిన దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. ఫస్ట్ టైం నేను 95లో సీఎం అయ్యాను. సమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ అట్ దట్ టైం. మీలో కొంతమంది 4th టైం. కానీ ఎప్పుడు కూడా నాకు ఇంత కన్సర్న్ కలగలేదు. ఫస్ట్ టైం ఐఎమ్ కన్సర్న్. అడ్మినిస్ట్రేషన్, ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ, అటు ఐపీఎస్, ఇటు ఐఏఎస్, లేకపోతే ఐఎఫ్ఎస్, మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్. నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి. ఇదే ఆఫీసర్స్ 95లో బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నాను, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి. సిస్టమ్స్ అన్నీ కూడా డీరేల్ అయిపోయినాయి. నేను మాట్లాడతాను. నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్, కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే, ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో కేంద్ర మంత్రిగా టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఈ బాధ్యత అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. కేంద్ర కేబినెట్ లో అత్యంత పిన్న వయస్కుడైన తనపైన బాధ్యత మోపారన్నారు. ప్రధానికి యువతపై ఉన్న నమ్మకం దీని ద్వారా అర్థమవుతుందన్నారు. 100 రోజుల ప్రణాళిక తయారు చేసి దాన్ని అమల్లోకి తీసుకొస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India. That I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear of favor, affection or ill will. I, Kinjarapu Ram Mohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration as a minister for the Union, except as may be అమరావతి ఉద్యమం గొప్ప జీవిత పాఠమని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వెల్లడించారు. అమరావతి ఉద్యమం గొప్ప జీవిత పాఠమని వెల్లడించారు. అమరావతి రైతులు, మహిళలు, ఇరు వర్గాల ప్రజల త్యాగం స్ఫూర్తిదాయకమన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్ ఆత్కూరులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తి చేసుకున్న యువతీ యువకులకు ముప్పవరపు వెంకయ్య నాయుడు ధృవీకరణ పత్రాలు అందజేసి ప్రసంగించారు. నష్టపడేది లేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. చూడండి, నేను
రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడను, కానీ రాజకీయాల గురించి మాట్లాడను, ఎందుకంటే రాజకీయాల్లో లేను. రాజ్యాంగ పదవిలోకి వెళ్ళిన తర్వాత రాజకీయం పైన మాట్లాడడం వదిలేశాను. రాజకీయ పార్టీల గురించి ఇవాళ పేపర్లో ఉదయాన్నే ఒక వార్త చదివాను. పైనేమో మంచి రోజులు వచ్చాయి, అది రాజకీయ కామెంట్ కావచ్చు. కింద 1631 రోజులు సుదీర్ఘ ఉద్యమానికి స్వస్తి. 1631 రోజులు నిరాటంకంగా అమరావతిలో ఉన్న రైతులు కొద్దిమంది అయినప్పటికీ మహిళలతో సహా అలుపు లేకుండా ఎన్ని అడ్డంకులు ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా 1631 రోజులు చరిత్ర. దీన్ని స్వాతంత్రోద్యమ చరిత్ర అంటే ఆ రోజు చాలా సంవత్సరాలు నడిచింది. అది దేశానికి అంతా సంబంధించిన విషయం. ఇది రాజధానికి సంబంధించిన భూముల విషయంలో అక్కడున్న ప్రజలు పట్టుదలతో మహిళలు అలాగే పురుషులు కూడా ఆ ఉద్యమాన్ని కొనసాగించి నిన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు అమరావతే మన రాజధాని అని ప్రకటించిన తర్వాత ఉద్యమానికి నిన్న వాళ్ళు స్వస్తి పలికారు. మనందరం కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉండేవాడి తల ఎదుర్కోండి మండి యొక్క మాత్రం ఉపయోగం ఉంది. రాజధాని అవసరం. నేను విషయం కృత్తివెన్నులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 6 దుర్మరణం చెందారు. పెట్రోల్ బంక్ సమీపంలో లోసరి నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొని 5 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. క్షతగాత్రులను తరలిస్తూ ఉండగా మరొకరు దారి మధ్యలో మృతి చెందారు. మృతుల్లో ఒకరు కంటైనర్ డ్రైవర్, 5 మత్స్యకారులు. ఈ ప్రమాదం ఈ రోజు ఉదయం 5 గంటలకు జరిగినట్లు తెలుస్తోంది. శాంతి భద్రతలు సరిగా లేవంటూ వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవడం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పంచుమర్తి అనురాధ మాట్లాడారు. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మారణ కాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఎందుకు ఓడించారో ఆత్మ పరిశీలన చేసుకోకుండా మరుసటి రోజు నుండే సిగ్గు లేకుండా శవ రాజకీయాలు మొదలు పెట్టారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. 2024 వరకు హత్యలు, దాడులు, అత్యాచారాలు, దమనకాండలు, విధ్వంసాలు, విద్వేషాలు, ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేసి దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. అసలు మీరొద్దు, మీ పార్టీనే వద్దు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 సీట్లతో కూర్చోపెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కలేదు. దాన్ని ఎందుకు అలా చేశారు అని చెప్పి వాళ్ళు పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి, ఎందుకు ఇలా జరిగిందని పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి తెల్లారే శవ రాజకీయాలకి దిగారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దాడులు చేస్తున్నారు మా మీద అని చెప్పి కొత్త శవ రాజకీయం స్టార్ట్ చేశారు. అసలు వైసీపీ పార్టీ అంటేనే ఏడుపుగొట్టు శవ రాజకీయాల పార్టీ అని చెప్పి రుజువయ్యింది. అసలు ఆ పార్టీ పుట్టిందే శవ రాజకీయాలతో. రాజశేఖర్ రెడ్డి గారి శవంతోనే ఆనాడు సంతకాలు సేకరించి రాజకీయం చేసిన దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఎవరూ చనిపోకపోయినా కూడా ఓదార్పు యాత్ర పేరుతో శవ రాజకీయాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. తర్వాత 2019లో బాబాయ్ శవాన్ని అడ్డు పెట్టుకొని శవ రాజకీయాలు చేసి ఒక్క ఛాన్స్ పేరుతో ఏదో ప్రభుత్వం ఫామ్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే శవ రాజకీయం. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పెంచిన పింఛన్ను జూన్ 1న అమలు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పింఛన్ను ఏప్రిల్ నెల నుంచి అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
మహోన్నత భారతదేశ ప్రజలకు సేవ చేసే ఈ విశిష్ట అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఎంతో అనుభవశీలి, విషయ పరిజ్ఞానం ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా గారి మార్గదర్శకత్వంలో పనిచేయనుండడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State. సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నికల హామీల ఫైళ్లపై సంతకాలు చేయడంపై రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేశారని, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండవ సంతకం చేశారన్నారు. సామాజిక పింఛన్లు 4,000కు పెంచుతూ మూడవ సంతకం చేశారన్నారు. ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ 4వ సంతకం చేసినట్లు చెప్పారు. యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు నైపుణ్య గణన ఫైల్పై 5వ సంతకం చేసినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ తొలి సమావేశం కానుంది. ఈ నెల 19న అసెంబ్లీ సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ఆమోదం కోసం లాంఛనంగా శాసనసభ సమావేశం నిర్వహించనున్నారు. అదే సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తదితర అంశాలను కూడా అసెంబ్లీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్యాయాలు, అక్రమాలు ఎందుకు అరికట్టలేకపోయారని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. గురువారం తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రను దోచేసిన అవినీతిపరుడు విజయసాయిరెడ్డి అని, అధికారం పోయిన తర్వాత పిల్లి అరుపులు అరుస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన దేవినేని అవినాష్కి గన్మెన్లు ఇచ్చారని, బూతులు తిట్టే నానీలకు వంశీకి భద్రత పెంచారని, వల్లభనేని వంశీ మాత్రం మాట్లాడకూడని మాటలు మాట్లాడాడని, వంశీని మాత్రం వదిలే ప్రసక్తే లేదని, చట్టపరంగా చేసిన తప్పులకు శిక్ష పడేలా చర్యలుంటాయని తెలిపారు. కక్ష సాధింపు రాజకీయాలు వద్దని మా అధినేత ప్రకటించారని, దాడులు చేయొద్దని మా నాయకులు ముందే చెప్పారని, లోకేష్, చంద్రబాబు నాయకుడు కనుసైగ చేస్తే వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని అన్నారు. జగన్ ఎప్పుడైనా ఇలా ఒక ప్రకటన చేశాడా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఒక లుచ్చా, ఉత్తరాంధ్ర అంతా దోచేశాడు. ఇప్పుడు ఇది చేసిన కబ్జాలన్నీ కూడా బయట పెడతాం. మేము చట్ట ప్రకారమే వెళ్తాం, చట్ట ప్రకారమే యాక్షన్ తీసుకుంటాం. అదే చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ కనుసైగ చేస్తే వీళ్ళందరూ ఉండగలరా? ఇవాళ ఈ రాష్ట్రంలో కాదు, ఈ భూమి మీద ఉండగలరా? వాళ్ళది ఆ సిద్ధాంతం కాదు, దెబ్బకి దెబ్బ అనే సిద్ధాంతం కాదు వాళ్ళది. కాబట్టికే ఓర్పుగా ఉన్నారు అందరూ. దాన్ని నువ్వు ఢిల్లీలో అర్చున్లో ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోతుంది ఇక్కడ రాష్ట్రంలో అని చెప్తావేంటి? ఏం జరుగుతుంది? ఏం జరిగింది చెప్పండి. నిన్న ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి జరగనంత ఘనంగా జరిగింది. దాన్ని పక్కదారి పట్టియడం కోసం మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా. అవాళ ప్రజలందరూ బందిపోటు దొంగలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని టీవీలో ఆపేశారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూస్తున్నా ఎల్ఈడీలు. ఉదయం 8 గంటల నుంచి విజయవాడ అంతా స్తంభించిపోయింది.
టీవీల ముందు ఇళ్లలో మనుషులు అంటే ఒక మహానాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూశారు నిన్న. ఆ టైంలో మీరు అక్కడ ప్రెస్ మీట్, మరి ఇన్నాళ్ళు పెద్ద పుల్లులాగా మాట్లాడారే, ఏమయ్యారు ఇవాళ? పిల్లుల్లో మాట్లాడుతున్నారండి ఇవాళ. రాజ్యాంగ వ్యవస్థలు ఏమైపోయినాయి, చట్టాలు ఏమైపోయినాయి, న్యాయాలు ఏమైపోయినాయి, పోలీసులు ఏమైపోయారు? ఈ పోలీసులు పెట్టుకునే కదా ఈ పిల్లి వల్లభనేని వంశీ చంద్రబాబు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలితే 4+4 గన్మెన్లు, దేవినేని అవినాష్ ఇంటి మీద దాడి చేస్తే 2+2 గన్మెన్లు. మేము ఇంతవరకు మా గన్మెన్లు మేము తీసుకోలేదే. అంటే ప్రభుత్వం ఉంటే పులుల్లో వేషం కడతారా? ప్రభుత్వం పోగానే మీ నిజ స్వరూపం పిల్లుల్లా బయటకు వచ్చి మ్యావ్ మ్యావ్ అంటారా? అధికారం శాశ్వతం కాదని టీడీపీ గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదని గ్రహించాలని హితవు పలికారు. ప్రజల అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నాం. పల్నాడుకు నేను కొత్త అయినా కూడా ప్రజలు నన్ను ఆదరించారు. కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సీట్లు రాకున్నా 40% ఓటు షేర్ మాకు ఉంది. మాకు ప్రతిపక్షం కొత్త కాదు. గతంలో కొన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడ్డాం. ఇప్పుడు అంతే. మా అపజయానికి కారణాలను విశ్లేషిస్తున్నామని అనిల్ తెలిపారు. అన్నిటికీ సిద్ధపడే ఉన్నాము అని అన్నారు అనిల్. 2029లో వాళ్ళు మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోక తప్పదు అని కూడా అన్నారు. ఒక్క ఓటమితో అంతా అయిపోదు అన్నారు అనిల్ కుమార్ యాదవ్. దయచేసి ఈరోజు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు ఆ రోజుల్ని చూస్తున్నాం. పల్నాడులో ఏ విధంగా దాడులు చేస్తున్నారు, ఏ విధంగా ఊర్ల మీద పడి చేస్తున్నారు. వాళ్ళు ఆలోచన చేసుకోవాలా. వాళ్ళే చెప్పారు మేము దాడులు చేసాం కాబట్టి మేము అధికారం కోల్పోయాము రకరకాలని. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ భాష తీరు మార్చుకోకపోతే వాళ్ళు కూడా 2029లో తప్పకుండా కూడా కూర్చుంటారు. అదేం ఇబ్బంది ఏం లేదు. మా భాషలు బాగాలేను అన్నప్పుడు, మమ్మల్ని అన్నప్పుడు వాళ్ళు ఈరోజు మాట్లాడే భాషలు కూడా తప్పకుండా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఎవరు యాడికి ఏమి వెళ్ళిపోం. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఓడిపోయినప్పుడు కొన్ని నెలల తరబడో లేదా సంవత్సరాల తరబడో వాళ్ళు కూడా ఇళ్లలోనే ఉన్నారు. అవకాశాలు ఇచ్చారు ప్రభుత్వాలకు కూడా. ఈరోజు కూడా ఖచ్చితంగా ఈరోజు అయిందే 4వ తారీఖు ఎన్నికైపోయింది. ఎన్నికైపోగానే వచ్చి రోడ్ల మీద పడవం కదా. వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి టైం ఇస్తాం. మంత్రుల కేటాయింపుల్లో జనసేన పార్టీ బీసీ ప్రతినిధులకు అన్యాయం జరిగిందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏపీ ఫిషర్మెన్ జేఏసీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైకం రాజశేఖర్ మాట్లాడుతూ మంత్రివర్గంలోకి మత్స్యకార సామాజిక వర్గం నుండి కొల్లు రవీంద్రను తీసుకున్నందుకు ఫిషర్మెన్ జేఏసీ తరపున తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు. బీసీ కులాలకు అత్యధిక జనాభా కలిగిన మత్స్యకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా 120 అసెంబ్లీ స్థానాలను అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించగలరని అన్నారు. దశాబ్దాల నుండి మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో రాజకీయ పార్టీలు విఫలం చెందాయని, మంత్రులు కేటాయింపుల్లో కూడా మత్స్యకారులకు అన్యాయం చేశారన్నారు. నూతనంగా కొలువు తీరుతున్న ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గం నుండి 5గురికి మంత్రి పదవులు కేటాయించగా రెడ్డి సామాజిక వర్గానికి 3 మంత్రి పదవులు, కాపు సామాజిక వర్గం నుండి 4గురికి మంత్రి పదవులు కేటాయించారన్నారు. అరాకొర 2-3 సీట్లు బీసీ మత్స్యకార కులాలకు 1-1 చొప్పున కేటాయించారు. వీటిలో కూడా కమ్మ కులానికి, బ్రాహ్మణ కులానికి కేటాయించుకున్నారు. ఇది సామాజిక విరుద్ధం, సామాజిక న్యాయ సూత్రానికి విరుద్ధం. ప్రజాస్వామిక దేశంలో జనాభా దామాషిక ప్రకారం ఆయా కులాలకు జనాభా దామాషిక ప్రకారం సీట్లు కేటాయించాలి. మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు 16 కులాలు కలిగి దాదాపు 40 లక్షల జనాభా కలిగిన మత్స్యకారులకు కూటమి 3 సీట్లు కేటాయించాయి. ఈ 3 సీట్లతో పాటుగా మంత్రివర్గంలో మత్స్యకారులకు 2 క్యాబినెట్లో అవకాశాలు కల్పిస్తారనుకుంటే ఒకరికే అవకాశం కల్పించారు. నేను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒక మత్స్యకారుడికి అవకాశం కల్పించినందుకు మా జేఏసీ తరఫున తెలుగుదేశం పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే, జనసేన పార్టీ 3 మంత్రివర్గంలో 3 ఉంటే 3 కూడా కాపు సమాజానికి చెందిన 2, అలాగే కమ్మ సమాజానికి చెందిన 1, 3 కూడా కమ్మ సమాజం నుంచి జనసేన క్యాబినెట్లో ఉన్నారు. అంటే బీసీలు మంత్రులుగా పనికిరారా? మత్స్యకారులు మంత్రులుగా చేయలేరా?
పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల పక్షపాతి, బీసీల పక్షపాతి, బీసీల కులాల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులు లేదా బీసీలని మంత్రివర్గ క్యాబినెట్లకు ఎందుకు తీసుకోలేదు? రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ విలేజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బిహెచ్ రవీంద్రరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏపీ గ్రామ రెవెన్యూ అధికారులు రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ సమస్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలని కోరారు. గతంలో 43% ఫిట్నెస్ ఇచ్చిన చంద్రబాబు, అలాగే ఈ రాష్ట్రంలో కూటమికి కీలక పాత్ర వహించిన కొణిదెల పవన్ కళ్యాణ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని ఆయన చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ఈరోజు కొత్తగా నూతన ప్రభుత్వం నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడం చాలా సంతోషకరం. ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భాజపా రాష్ట్ర అధ్యక్షులు భువనేశ్వర్ గారికి, ఈ రాష్ట్రంలో మంత్రులుగా కేంద్ర మంత్రిగా ప్రమాణ చేసిన మంత్రివర్యులందరికీ, అలాగే ఈ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యులుగా నెగ్గిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ రాష్ట్రంలో శాసనసభ్యులుగా నెగ్గిన ప్రతి ఒక్కరికి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఉద్యోగుల పాత్ర చాలా కీలకంగా అయింది. ఎందుకంటే ఎప్పుడూ లేనటి ఉద్యోగుల్లో చైతన్యం వచ్చి సుమారు 5,30,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం, మిగిలిన ఉద్యోగులు కూడా ఉపయోగించుకుని వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఓట్లు వేయించి ఈ ప్రభుత్వానికి అండగా నిలవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరగడం, కొన్ని ఇబ్బందులు పెట్టడం, మాకు రావాల్సిన ఈ రాష్ట్రంలో అంటే గతంలో జరిగినాయి ఏమేం కాదండి. ఎందుకంటే రీసర్వే చేసాం. రీసర్వేలో 100 రోజుల్లో రీసర్వే జరగాలని ఒక నిబంధన పెట్టడం వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే 100 డేస్లో రీసర్వే చేయడం అనేది సాధ్యమో చెప్పండి ఒకసారి. గత 100 సంవత్సరాల క్రితం రీసర్వేని మరి ఎందుకు చేశారో ప్రభుత్వాలు తెలియదు. విపరీతమైన ఒత్తిడి చేయడం, పరమ బూతులు రీసర్వేలో ఏం జరిగిందో ఎవరికి కూడా తెలియదు. ఏ రైతు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఆ పరిస్థితి రీసర్వేలో చాలా తప్పులు ఉన్నాయి. అలాగే భూ హక్కు పత్రాల్లో కూడా కొన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఎందుకంటే భూ హక్కు పత్రాల్లో సీసీఎల్ఏ కార్యాలయంలో మేము చూసాం. మేము రికార్డు అక్కడ విఆర్ఓలు తయారు చేసిన మానేసి తప్పులు తాడక ప్రింట్ చేసి పంపించారు. ఒకసారి అవన్నీ తప్పులు వస్తాయని ఒక విఆర్ఓ చనిపోయాడు ఇప్పుడు ఊరేసుకుని, నేను ఇంత కరెక్ట్గా చేసిన రికార్డు ఇలా వచ్చిందని చెప్పి. ఆ విఆర్ఓలు కూడా చాలా రీసర్వేలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్నో రూపాయలు ఖర్చు పెట్టారు. ఎవరికి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, సొంత రూపాయలు ఖర్చు పెట్టారు. అక్కడక్కడ కొంతమందికి ఇవ్వచ్చు, కొంతమందికి ఇవ్వలేదు. ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల రీసర్వే మీద పునఃసమీక్షించాలి. భూ హక్కు పత్రాలు కూడా పూర్తిగా రద్దు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రజాధనం దుర్వినియోగం అవ్వకూడదు. ప్రభుత్వం రాజ్యముద్ర ఉండాలని చెప్పి అక్కడ రైతులు కోరుకుంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ముఖ్యమంత్రి ఫోటోలు వేయకూడదు, రాజ్యముద్ర ఉన్న ఫోటో. 2019లో సచివాలయ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. ఈ సచివాలయ వ్యవస్థ వల్ల అన్ని శాఖల్ని కలిపేసి కొన్ని దిక్కున పంచాయతీ సెక్రటరీ డీడీఓగా ఉన్నారు, కొన్ని దిక్కున మున్సిపల్ కమిషనర్ అందరూ ఉన్నారు. మాకు డీడీఓ యాక్చువల్గా 8,600 మంది గ్రేడ్ 1 వాళ్ళకి, విఆర్ఓలకి తహసీల్దార్ డీడీఓ వచ్చారు. కొంతమందికి ఏమో వాళ్ళు ఇచ్చారు. జీతం ఒకటి ఎత్తాడు, పని ఒకటి దిక్కున చేయాలి. 100 సార్లు సంవత్సరం క్రితం పెట్టిన ఫైలు. అందరికీ డీడీఓగా తహసీల్దార్ ఉండాలి. ఒకే విధానంలో గ్రేడ్ 2, గ్రేడ్ 2 అని లేకుండా శాలరీస్ వేయడానికి గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంది చెప్పండి. మీరు కంట్రోల్ ఎంఆర్ఓ కంట్రోల్లో పనిచేస్తూ ఉంటే ఎవరో మున్సిపల్ కమిషనర్, పంచాయతీ సెక్రటరీ జీతాలు ఇవ్వడం ఏంటి? అందువల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ని ప్రత్యేకంగా రెవెన్యూలో బలోపేతం చేయాలి. పంచాయతీరాజ్ బలోపేతం చేయాలి. 2 క్లబ్ చేయడం వల్ల గ్రామాల్లో చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. దీంట్లో పొలిటికల్ రిలేషన్ పెడితే అంటే రాజకీయ నాయకుల మీద పెడితే ఇబ్బందులు వచ్చే పరిస్థితి రెవెన్యూకి. అందుకనే రెవెన్యూ సిస్టమ్ సెపరేట్గా ఉంటుంది ఎప్పుడు కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెడతానంటూ హామీ ఇచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ యువ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు.
అమరావతి ఉద్యమం విలువైన పాఠమని వెల్లడించిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఇష్టపడి పనిని కష్టపడి చేస్తే నష్టపోయేది లేదని వెల్లడి. కృత్తివెన్నులో ఘోర రోడ్డు ప్రమాదం, 6 దుర్మరణం. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.